పొలాన్ని పిల్లలకు అప్పచెప్పాలని చూస్తున్నాను. అది కూడా తినడానికి లేకుండా చేశారు. మేము ఏం చేయాలి? కాదు, వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ అంటున్నారు. మీ దానికి ఏంటి మీ సమాధానం ఏంటి? ఎప్పుడు ఇస్తారండి? మాకు 4 గంటలు సెలవిస్తామన్నారు తీసుకొని, ఇంతవరకు ఇవ్వలేదు. బైపాస్ రోడ్ అన్నారు, బీసీసీ రోడ్ అన్నారు, దానికి చూస్తున్నాం. ఈ 1.5 ఎకరం పోతే మేము ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి? మీ ప్యాకేజ్ నమ్మకం కలిగిస్తే మీ పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేదండి, మా ప్రాణాలు నిధులు తీసుకొని అయినా చూసుకోవడానికి వీల్లేదు. 10 రోజులకి 1,15,000 అన్నాను. ఎంత పడుతుంది? నాకు 40 రోజులు నిన్న చూపించగల నాకు అర్థం అవుతుంది. నాకు అర్థం మొత్తం 1,82,000 అన్నాను 15 రోజులకి. 30 రోజులకి ఎన్ని ఎకరాలకి? ఇది నాకు 2 ఎకరాలు ఉందండి. ఏం పండిస్తారు దీంట్లో? ఏం పంట? మల్లెపూలే. ఎంతమంది ఆధారపడున్నారు దీని మీద? మేము మల్లెపూలు మీద ఆధారపడి బతుకుతున్నామండి. ప్రతి 1/2 ఎకరానికి బోర్ ఉంది, బావి ఉంది. వాటితోటి పండించుకుంటా జీవనాధారం చేస్తున్నాం. మాకు ఇప్పుడు రాగా పోగా ఈ చెరువుల కింద బాని ఏదన్నా బాని ఒక 150 ఎకరం ఉందండి మాకు ఊరికి. ఆ 150 ఎకరం వదిలిపెట్టి వచ్చేడు భూమి ఉంది కదండి, అటు కొట్టుకోవచ్చు కదండి. ఒక తుళ్ళూరు మండలంలో 15,000 ఎకరాలు ఉంది గవర్నమెంట్ భూమి. తుళ్ళూరు మండలం 15,000 ఎకరాలు ఉంది. 15,000 ఎకరాలు ఉంది. మరి అడిగారా? పచ్చిపాటి పుల్లారావు అడిగారా? ఎందుకు మీరు గవర్నమెంట్ భూమి తీసుకోవచ్చు మా భూములు? ఎందుకంటే వాళ్ళు ఏమంటారు? నేను అడిగాను సార్, మీరు కోపండి అంటే ఒక మాట చెబుతాను. మీరు కోపండి అంటే చెబుతాను. ఆయన అడిగిన మాట చెప్పండి. ఏం పర్లేదు. అక్కడ మీటింగ్ చెప్పినప్పుడు వచ్చాడు. ఆడకు వస్తే మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాను, మీరు బాగుపడతారు ఎవరున్నారు అని అన్నాడు ఆయన. నేనేమన్నానంటే, ఏమండి మా ఊరు రైతులు భూమి ఊరితో సహా మొత్తం నీకు దారోదత్తం చేస్తాను, నీ కాలేజీలు మాకు ఇవ్వండి, మేము దాంట్లో పని చేసుకొని బతుకుతాను అన్నానండి. ఇక మాట్లాడలేదండి. ఇంకొక మాట కాలేజీలో ఇంకొక మాట, నిన్నగాక మొన్న వచ్చారండి, అడుగుదామని ఊళ్ళో రైతులు పిలిపించారు. వాళ్ళని ఎవరెవరు వచ్చారు? పచ్చిపాటి పుల్లారావు, నారాయణరావు గారు, బీజేపీ మంత్రి అంట ఒక ఆయన. పేరేంటి? నాకు తెలియదండి, పేరు తెలియదు. మాణిక్యరావు గారా కామినేని గారా? గంజి చిరంజీవి, మంగళగిరి బాలాజీ గుప్తా. వరుసన మా ఊరోళ్ళు ఏమడిగారంటే, అయ్యా మాకు ఇస్తానంటున్నారు కనుక చెప్తారు, ఏం చెప్తారు అని అడిగారు. మీకు ఇక్కడే ఇస్తారయ్యా అన్నారు. ఇక్కడంటే ఎక్కడుండే ఉన్నారు. బాపుకూడి దానికి మొదలుకొని ఉండవల్లి దాకా ఈ లోపల ఈయనని అడిగారు మా ఊళ్ళు. ప్రజలు ఇస్తామన్నారు. మన బాపుకూడి దాని నుంచి ఉండవల్లి దాకా ఈ నరక మీద పొలాల్లో ఎక్కడిచ్చినా తీసుకుంటామండి అన్నారు. సరే ఇచ్చిస్తాడు అన్నాడు. నాలో ఇంకో కుర్రోడు ఉండి లేచి, అయ్యా ఉడాకి ఇచ్చినప్పుడు మాకు ఇవ్వలేదు కదా, నాకు నమ్మకం ఏందని అన్నాడు. పచ్చిపాటి పుల్లారావు గారు అన్నాడు, నాది పూసి అన్నాడు. సరే ఇంకో ఆయన లేచి అన్నాడు, నీది పూసి అయితే మాకు ఒక లెటర్ రాసి సంతకం పెట్టేయండి, మేము ఇస్తామన్నాడు. సరే వీళ్ళందరూ అడిగినాక నేను లేచానండి. వీళ్ళు ఇయ్యరు మనకి. మన ఊరికి 2 ఎకరాల 30 సెంట్ ఉంది. మా ఊరికి 2 ఎకరాల 30 సెంట్ ఉంది కుశానం. ఆ కుశానంలో ఇస్తారు 2 గజాలు, దాంట్లో మనం అందరినీ పాతి పెడతారండి, మా కొద్దులే అన్నాను. అప్పుడు నారాయణరావు గారు గుప్తా వీళ్ళంతా నవ్వుకుంటే కారెక్కి వెళ్ళిపోయారు. అది జరిగింది సారు. మేము నిన్ను నమ్ముకొని మా జీవితాంతం మరి మీరు ఏం చేసినా మేము దానికి ఇష్టపడి కాదు. నేను ఒక్కటి, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను రైతులు ఏ రైతు? నేను కూరగాయలు నేను కూడా కూరగాయలు తోటలో నాకు ఆ కష్టం తెలుసు. అదే లేదు, నాకు రైతు కష్టం తెలుసు. హోంమంత్రి నెల్లూరికి
మీరు స్వచ్ఛందంగా ఇస్తే పొలాలు ఇవ్వండి, సంతోషం. రాజధాని కోసం మీరు సంతోషంగా పొలాలు ఇస్తే మంచిదే, ఏమమ్మా. కానీ ల్యాండ్ భూ సమీకరణ కోసం మీరు స్వచ్ఛందంగా ప్రేమతోటి రాజధాని కోసం మేము ఇస్తున్నాం అని అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ భూ సేకరణ కోసం మీ పొలాలను మట్టుకు లాక్కుంటే నేను పోరాటం చేస్తాను. మీ తరఫు నేను మాట్లాడుతున్నాను. అంటే నేను కూడా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, గాంధీజీ గారు కోరుకుంది గ్రామీణ స్వరాజ్యం. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాలను నగరాలుగా తీర్చాల్సినంత అవసరం లేదు, అంత దుస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం పచ్చదనం తెచ్చిపోతుంది మనకు. నేను మీ అందరి సమస్యలను నేను ఎందుకు మాట్లాడితే 2013లో ఇప్పటి బీజేపీ మంత్రి సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే బలవంతంగా భూములు లాక్కో, మేము చెప్తాం అలాగా పంటల కంటే భూములు అయితే లాక్కో, మ్యాక్సిమం బీడు భూములు అయితే ఏదైనా డెవలప్మెంట్ కి వాడతాం అని చెప్పారు ఇక్కడ పార్లమెంట్ లో. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నాకు తెలియదు. ఇంకా నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం ఏంటో నాకు తెలియదు. ఇంకా నేను చదవాలి. కానీ ఒకవేళ అది ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు సంతోషంగా భూములు ఇస్తే నాకు సంతోషంగా రాజధాని కోసం నాకు అభ్యంతరం లేదు. కానీ మీ కన్నీళ్లతోటి మీ కష్టాలతోటి మీ భూములు లేకుంటే నేను మీ కోసం పోరాటం చేస్తే మీకు కావాలంటే ఈ మండలాన్ని నేను వదిలేను, ఇక్కడ ఉంటాను, సమస్యలు తీరవచ్చు. ఇవాళ పేపర్లో కూడా ఈనాడు ఏం రాశారో చూశారండి. చెప్పండి. మన రాజధాని సేకరణకు అనుకూలం అని రాశాడండి పేపర్లో. మన రాజధాని సేకరణ చేయడానికి, భూములు సేకరణ చేయడానికి అనుమతించిందని చెప్పి రాశాడు, అవునని రాశాడు. నాకు ఒకటే సమస్య అంటే నేను ఏమంటానంటే, రాజధానికి ఎంత భూమి కావాలి? నేను ఇప్పుడు హైదరాబాద్ జిల్లాకు నాకు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మనకి కష్టాలు ఉన్నాయి. ఆదాయం పడిపోయింది, ఇంకా కొట్టుకుంటా ఉన్నారు ఇంకా మనకు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వానికి నేను మద్దతు ప్రకటించాను. నేను వాళ్ళకి తరఫున ప్రచారం చేశాను. నాకు ఇప్పుడు మనకి ఒకటే ప్రశ్న, సింగపూర్ దేశం అంత రాజధాని కావాలా లేదా? ఒకవేళ అవసరమైతే అందరూ సంతోషిస్తున్నారా లేదా? రైతులందరూ మీ కన్నీరు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇంత సంఖ్యలో కట్టాలా అన్నది నాకు ప్రశ్న. కానీ మీరు కన్నీరు పెట్టి మీకు ఇబ్బంది పడి మీ కుటుంబం అంటే మీ ఆదాయాలు పోగొట్టుకొని ఒకవేళ వాళ్ళ ప్యాకేజీలు మీకు నచ్చి మీరందరూ కూడా మాకు తీసుకుంటామంటే అది వేరే విషయం. నేను ఎదురు చెప్పలేను. మీ అందరికీ నచ్చి తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, నాకు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ నాకు నచ్చింది, మీరు మమ్మల్ని ఇబ్బంది పట్టేది మేము చేసుకుంటామంటే అసలు నేను ఒక్క మాట మాట్లాడినా ఇక్కడి నుంచి తలంచుకుని వెళ్ళిపోతాను. కానీ నాకు ఇబ్బంది ఉంది, నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు. వాళ్ళు మా భూములు సరెండర్ చేయకపోతే బలవంతంగా భూ సేకరణ చట్టం కింద భూములు లాక్కుంటామంటే అస్సలు మీరు భయపడుతూ వెనకాడుతూ నేను పోరాటం చేస్తున్నాను. అస్సలు దేనికి భయపడదు. చెప్పండి. చెప్పండి. నేను బాతుపూడి రైతుని. నాకు 1 ఎకరం భూమి ఉంది. దానిని ఇవ్వటానికి మాకు ఇష్టం లేదు. 6 ఎకరం భూమి కూడా
భూసేకరణ కింద తీసుకుంటామని బెదిరిస్తున్నారు. గవర్నమెంటే చెప్తుంది. నారాయణ గారు, పుల్లారావు గారు ఈ ఏరియాలో పర్యటించి ఈ చెప్తున్న మాటలు ఇవి. మీరు కనుక మీ పొలాలు ఇవ్వకపోతే సేకరణ చట్టం తీసుకొస్తాము, దానివల్ల మీరు ఇంకా నష్టపోతారు. మీ రాజధాని కోసం మీ పొలాలు ఇస్తేనే మీకు మంచి జరుగుతుంది, లేకపోతే వ్యతిరేకించిన రైతులకి మీకు కరెంటు రానివ్వము, మీ పొలాలకు నీళ్లు రానివ్వము, చివరికి మీరు అమ్ముకొని వెళ్ళాలన్నా కానీ మీ పొలాలు ఎవరు కొనకుండా గ్రీన్ బెల్ట్ వేస్తాము అని ఒక రకమైన మాటలతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేసినారు. 2 నెలల నుంచి మా ఊరి ప్రజలు తిండి లేకుండా, నిద్ర లేకుండా ఏడ్చిన రోజే కానీ ఏడవన రోజు లేదు. మాకు ఈ ప్యాకేజీలు వద్దు, మా పైనే మాకు కావాలి. మేము ఉన్న అరెకరం కాక 8 ఎకరాలు కౌలు చేసుకొని 50 లక్షలు పెట్టి 50 గేదెల ఫారం పెట్టుకున్నాం. ఇవాళ మా పొలాలన్నీ తీసుకుంటే మా గేదెలకు పశుగ్రాసం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? మేము వాటిని అమ్మాలంటే ₹1,00,000 గేదెలు 50,000కే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నష్టాన్ని అంతా మేము ఎలా భరించాలి? మా అప్పులు ఎవరు తీర్చాలి? మా పిల్లల చదువులకు మేము ఎలా డబ్బు ఇవ్వాలి? వాళ్ళ ప్యాకేజీ సరిపోతాయా? సరికాదండి. అరెకరం ఉన్న వ్యక్తికి ఉన్న ప్యాకేజీ గంటల్లో ఏం వ్యవసాయం చేసి మా పిల్లలు చదివించుకోవాలి, మా జీవితాలు ఎలా గడవాలి, మా భవిష్యత్తు దేవుళ్ళగా మీరు మా కోసం వచ్చారు, మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. మాకు న్యాయం చేయగలిగితే మీరు మా రైతులందరూ మీకు జీవితాంతో రుణపడి ఉంటాము. మీరు మా కోసం ఒక దేవుళ్ళగా దిగి వచ్చారు. మీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాం. మా కోసం ఎంత దూరం వచ్చినందుకు మీకు మేమంతా ప్రతిజ్ఞ తెలుసుకుంటున్నాం. భూమిలో కూడా 6,000 మంది రైతులు, పిల్లలకు కానీ పెద్దలు అందరూ ఆధారపడి జీవిస్తున్నారు. 300 ఎకరాలు రైతులు 300 ఊరు మొత్తం ఉందండి. అందరూ 2 ఎకరం 10 సెంటు చిన్న ఎకరం లోపు ఉన్న రైతులే. అందరికీ 4,000 మంది జనాభా ఆధారపడి. దయచేసి మా ఊరిని మినహాయించమని మా రైతులందరూ కోరుతున్నారు. ఎంతమంది మంత్రులు చెప్పినా కుదరదు, మీరు త్యాగం చేయాల్సింది అని చెప్తున్నారు. 2 సార్లు త్యాగం చేశాం మేము. ఈ ఉన్న కొద్ది విడాకాన్ని 30 సంవత్సరాల క్రితం విడాకాన్ని సేకరించారు. అప్పుడు నష్టపోయాం. 300 ఎకరాలు సేకరించారు. మొన్న పోయిన సంవత్సరం బైపాస్ రోడ్డు కింద కొంత సేకరించి ₹1,00,000 మా ఊర్లో ధరబడుతుంటే 10 లక్షలు గవర్నమెంట్ ఆలోచన ప్రకారం అయినా రైతులు భరించారు. ఇప్పుడు ఈ కొద్దిపాటి భూమిని కూడా తీసుకుంటే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఏం కావాలి? మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఈ ఊళ్ళతో తెలిపాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దయచేసి మాకు న్యాయం చేయాలని మా రైతులందరూ నేను ఈరోజు ఇంకొక గ్రామం ఇంకొకసారి పోతాను. నేను ఇందాక అన్ని గ్రామాల్లో నేను చెప్పింది ఏంటంటే రాష్ట్ర మీటింగ్స్ లో కూడా ఉండవల్లి కానీ మీకు పన్ను మార్చాను ఇక్కడికి అందరికీ 90% ఇచ్చామంటున్నారు. అందరూ నా ఇష్టపడి ఇచ్చామని అందరూ అన్నారు. అంటే మన గ్రామం కానీ పక్క గ్రామాలు ఎవరు ఇష్టపడేస్తున్న రైతులు ఇష్టపడేసిన భయపడేస్తున్నారు. ఇవ్వకపోతే సేకరణ చేస్తామని భయపెడుతున్నారు. రైతు అంటే ఒకటి భూమిని ఎప్పుడు సేకరించాలంటే
దేశం కోసం చాలా అత్యవసర పరిస్థితులు. మనకు ఎంత రాజధాని కావాలి? అది 5,000 ఎకరాలా, 8,000 ఎకరాలా, లేదంటే సింగపూర్ కంటే పెద్ద రాజధాని కావాలా మనకి? సింగపూర్ లాంటి దేశం అంటే రాజధాని కోసం మనకు ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు. నాకు దాంట్లో అభ్యంతరం లేదు. అందరూ స్వచ్ఛందంగా ఇస్తే సింగపూర్ కాదు, ఇంకా న్యూయార్క్ అంత రాజధాని కూడా కట్టచ్చు, దానితో సంతోషం. కానీ ఆ సేకరించే పరిస్థితుల్లో ఒకరి జీవన విధానం, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళకి అన్నిపడ్డ అన్ని దెబ్బతింటూ ఉంటాయి మధ్య ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ప్రశ్నించారు. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు కానీ నారాయణ గారు కానీ వాళ్ళు క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి మొత్తం తిరుగుతున్న వాళ్ళతో మాట్లాడతాం. స్వచ్ఛందంగా భూమి ఇస్తే పర్లేదమ్మా, కానీ భూసేకరణ చట్టం కింద మిమ్మల్ని తీసేసుకుంటామని చెప్పి మీ భూములు లాక్కుంటే మటుకు అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఇది ఒకటే బాగదు. భూములు బలవంతంగా లాక్కోవడానికి నిజంగా అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అవసరానికి మించి కానీ భూముల్ని బలవంతంగా లాక్కుంటాయి. నిజంగా దేశ అభివృద్ధికి కొంత భూమి కావాలి, దానికి కూడా భూమి రైతుల దగ్గర నుంచే మిగతా ఏ దగ్గర తీసుకున్నా మనకు సరైన న్యాయం జరగాలి. దానికోసం కూడా ఒక పోరాటం చేయాలి. అలా కాకుండా అవసరానికి మించి, నాకు తెలిసి రాజధాని ఒక 8,000 ఎకరాలకు మించి అవసరమా, లేదంటే 5,000 ఎకరాలకు మించి అవసరమా అనే నాకు ఆలోచన నాకే ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా అన్ని గ్రామాల రైతులు ఇస్తున్నారు, మేము ఎందుకంటే పెద్ద రాజధాని కట్టుకుంటాం మనం మాట్లాడాలి. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే నిజే సపోర్ట్ చేసి మళ్ళీ మీరు ఇలా మాట్లాడతాం ఏంటి అని అందరూ అని అనుకుంటారని చెప్పి నేనే మాట్లాడలే. అందుకే మీరు రావడం లేదు తప్ప తెలియదు కాదు. కానీ బలవంతంగా భూసేకరణ చట్టం కింద మిమ్మల్ని భయపెట్టి మీ భూముల్ని లాక్కుంటా ఉంటే అసలు అంత స్థాయి రాజధాని అయితే అవసరం లేదు. చాలా అవసరమే, ఎంతైతే అవసరమో ఒక క్యాపిటల్ కోసం, రాజధాని కోసం, అలాంటి రాజధాని దానికోసం జనసేన మీ అందరి తరఫున పోరాటం చేసింది. జనసేన నేను పవరే కావాలి అని అనుకున్నప్పుడు నేను ఇలాగే రోడ్ల మీదకి పవరే కావాలి అని అనుకున్నప్పుడు నేను ఇలాగే రోడ్ల మీదకి ఆ రోజు తెలంగాణ వచ్చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలంటే ఇలా రోడ్ల మీద వచ్చి నేను కూర్చోవాలి. నాకు ఆ పెళ్లిని పొందే దమ్ముంది, ధైర్యంగా ఉంది నాకు. కానీ ఎందుకు రాలేదంటే పాలకులు చేసిన తప్పులకి, రాజకీయ నాయకులు మీరెళ్ళు చేసిన తప్పులకి అది తెలంగాణ ప్రజలు కానీ శ్రీనాథ్ మన ప్రాంత ప్రజలు కానీ పెట్టుకోకూడదు, ఇబ్బంది పడకూడదు ఒక్క ఆలోచనే నేను ఆపేసింది. అంతేగాని ఇంక వేరే ఉద్దేశం కాదు. సరే అటు మోడీ గారు గారు పరిపాలన అనుభవం చంద్రబాబు నాయుడు గారు గారు రాష్ట్రానికి మంచి జరుగుతుంది చెప్పి నేను నిలబడ్డాను. నాకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారనే ఈ క్షణం వరకు ఏ వరకు నేను ఆశిస్తున్నాను. బలవంతంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీ భూముల్ని లాక్కుంటే దానికి నేను ముందుంటాను. కావాలంటే నేను అమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధం. అంటే ఏదో మీ చేత చట్టంలో పెట్టించడానికి మాటలు కాదు. నాకు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మాకు అవసరం ఉంది ఇంత రాజధాని ఎందుకు అని చెప్పి నా ఒక్కరికే కాదు అందరినీ కన్విన్స్ చేయగలిగి ఈ సంతోషం నా ఇల్లు కూడా వచ్చేసి చేసుకొని కొట్టేసుకున్నాను. నాకే కానీ పెట్టుబడులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని చెప్పి ఇప్పటికీ నిజాం పట్టం వాంటిక్ భూములు ఉన్నాయి, 24,000 ఎకరాలు ఇలాగ రైతుల దగ్గర నుంచి లాగేస్తున్నారు. ఒక్క ఏమీ లేదు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏమీ లేదు అక్కడ. ఇలాగే పొరపాట్లు పెరుగుతా భూమికి రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటారు. అక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. కానీ భూములు లాక్కొని పెట్టుకున్నారు. అలాగే 33,000 ఎకరాలు అంటే కనీసం అది 50 చదరపు మైళ్ళు అంటే ఆల్మోస్ట్ మనకు సింగపూర్ రాజధాని ఆల్మోస్ట్ నా గురించి చాలా ఎంత పెద్ద రాజధాని సింగపూర్ అంత దేశం రాజధాని కట్టాలనుకున్నారు. కానీ దానికి ఎంత పెట్టుబడులు అవుతాయి, డబ్బులు వస్తాయా లేదా? ఇప్పుడు ఇంకా రైతు రుణమాఫీతో ఇంకా పూర్తలేదు అయినా కాదా? కానీ మేము అది తెలుగుదేశం ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్నాయి. ఆయన మనసులో ఏంది చేయాలని, ఆయన చెయ్యకూడదనే లేదు. నేను అది అర్థం చేసుకోగలను. దానికే డబ్బులు లేవు. ఇప్పుడు 33,000 ఎకరాలకి
నేను మీకు ఇది ఇస్తానని అన్నా. నాకు ఇందాక సంతోషంగా ఇచ్చిన కూడా ఏమన్నానంటే నేను సంతోషంగా ఇస్తాను, కానీ నాకు ఒక భయం ఉంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఏదో ఉంది కదా, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మా భూమి సంగతి ఉంది, అప్పుడు మా డబ్బులు ఎట్లా, మేము ఎవరిని అడగాలి, మాకు ఆ భయం ఉంది, కొంచెం దాని గురించి చెప్పరాని అన్నారు. నాకు ఇది కూడా నేను తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరికి. కానీ భూమి సేకరించి దాన్ని పారిశ్రామికవేత్తలకు కానీ కార్పొరేట్ సంస్థలకు కానీ ముందు మీరు తీసేసుకోండి అని చెప్పి ఇష్టారాజ్యంగా ఎవరికి తోచినట్టుగా కానీ ఇది ప్రజల సంపద. ప్రజల సంపదని బాధ్యత ప్రభుత్వాలు చూడాలి, అంతేగాని వాళ్ళ సొంత చేతిలో డబ్బులు కాదు, ఎలా పెడతారో చేయడానికి. దీనిని ఏ ప్రభుత్వం కావచ్చు, నేను సపోర్ట్ చేసిన ప్రభుత్వమే కావచ్చు. నేను ఆ రోజు అందరికీ ఎన్నికలు ప్రచారం చేసేటప్పుడు చెప్పాను, ప్రభుత్వాలు ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, కామినేని గారికి ఓటేయండి, పలానా బీజేపీ అభ్యర్థికి ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి, కానీ వీళ్ళు కానీ ప్రజలకు న్యాయం జరగని పక్షంలో నేను బయటకు వస్తానని చెప్పాను. అందుకు ఈ రోజు నేను ముందుకు వచ్చాను. కానీ వాళ్ళు కన్విన్స్ చేసి నేను వాళ్ళతో ఏది మాట్లాడినా నేను ఇట్లాగే మాట్లాడుతాను. ఆల్మోస్ట్ మీరు నా ఎదురుగా మీరు అందరూ అక్కడ ఉన్నారని చెప్పి ఊహించుకునే నేను మాట్లాడుతాను, అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కాదు మీకు సర్టిఫికెట్స్ అలా అంటే నేను వినే వ్యక్తిని కాదు. నేను ఒకే జీవితం పోతే మనిషికి మ్యాక్సిమం సినిమాలో ఉంటుంది, నన్ను కాలిస్తే ఏమొస్తారో బూడిగా, పెట్టుకుంటే వాసన, కాలిస్తే బూడిగా. అంటే ఇంత జీవితం కోసం ఇప్పుడు వాళ్ళకేమో అందరికీ డబ్బులు కావాలి, వేల ఇప్పుడు సమస్య ఎలా అయిందంటే, నేను వైఎస్ఆర్సీపీ కాదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ఎందుకు ఎదురుగా పోరాటం చేశానంటే, లాస్ట్ టైము ఆయన మిగతా పాలసీలు ప్రజలు కొంత మేలు చేసినాయి, కానీ ఆ మేలు కంటే చాలా ప్రభుత్వ భూములు అమ్మేశారు ఇష్టారాజ్యంగా. అది రాబోయే మన పిల్లలకి రావాల్సిన పిల్లలకి ఇంకో 3 తరాలకు రావాల్సిన భూమిని ఒక 15 సంవత్సరాలు అందరూ కలిపి అమ్మేశారు. అది ఇంకోసారి చేయబోతున్నారు. ఇక్కడ అవసరానికి మించి భూమిని దయచేసి సేకరించదు. అవకాశం ఏంటంటే మీకు ఎంత అవసరం అంతే చేయండి, అంతకు మించి కానీ మీరు చేసి ఇలా చేసుకుని వెళ్ళిపోతే అది ఒకప్పుడు దేశాన్ని తరిమల నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా తాకట్లో భారతదేశాన్ని పెట్టినట్టు అవుతుంది. భారతదేశాన్ని, గ్రామీణ భారతాన్ని ఏ పాలకులైనా సరే దయచేసి తాకట్టు పెట్టద్దు. నా భయం ఏంటంటే ప్రజలు అసహనానికి గురై తిరుగుబాటు చేస్తే విప్లవాలు వస్తాయి, అలాంటి దాకా తీసుకెళ్ళకూడదు. అందుకు మనకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థని నేను నమ్ముతాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. నాకేం సరదా లేదు రాజకీయాల్లో రావడానికి, పదవులు రావడానికి. నాకు మీరందరూ చూపించే ప్రేమ సినిమాలో చాలు, నా డబ్బులు ఇస్తారు బాగానే, కానీ నాకు డబ్బులు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాల. ఒకరి కన్నీళ్ళు నాకు బాధను కలిగించింది, వాళ్ళ కన్నీళ్ళు తెలిస్తే నాకు ఆనందం కలిగింది. నాకు అనిపించింది, నేను వరుసగా పేపర్లో చూస్తున్నప్పుడు ఇబ్బందులు, అందుకే నేను ఆ రోజు ట్వీట్ చేశాను. నాకు తెలుపు మన సెల్ ఫోన్ లో చెప్పాను. అందుకే ఓకే నేనేం చెప్పానంటే, రాజధాని కోసం మీరు గ్రామీణ జీవన విధానాన్ని ధ్వంసం చేయకండి, ఏదైనా చేయండి, భూములు సేకరించండి, కానీ అసలు ఇంత భూమి అవసరమా, 33,000 ఎకరాల భూమి అవసరమా అన్నది ఫస్ట్ గవర్నమెంట్ ఇంకొకసారి పునరాలోచించుకోవాలి, ఇంకోసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు సింగపూర్ దేశం అంత రాజధానిని మనం ప్రయత్నం చేస్తున్నాం కావాలని. అసలు అది ఎప్పుడు అయ్యాను, దానికి పెట్టుబడులు ఎక్కడ? ఇప్పటికీ మనకి కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. దాని మీద అందరికీ బాధ ఉంది, నాకు బాధ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను రైతు రుణమాఫీ చేస్తానన్నారు. ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి, మాట ఇచ్చారు, కానీ దాన్ని ఎలా చేయాలో తెలియట్లేదు. అవసరమైతే ఎర్రచందనం చెట్లు అమ్మేసైనా సరే తిరుపతిలో ఉన్నాయి, నేను చేస్తా ఉంటాను. ఇవన్నీ కాకుండా నా దగ్గర ఎర్రచందనం చెట్లు అమ్మకుండా, అటవీ సంపదని నాశనం చేయకుండా ప్రజా సంపదని దోచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రజా సంపదని దోచిన చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఎవరు ఏంటి మొత్తం ఒక లిస్టు నాకు అనిపించింది ఒకటి ఉంది. నేను దాని గురించి నేను మాట్లాడుతాను హైదరాబాద్కి వెళ్ళాక. వారి దగ్గర నుంచి కొంత డబ్బు సేకరించండి. రైతు రుణమాఫీ గురించి ఎలా సేకరించవచ్చో నేను మాట్లాడతాను, ఒక పాసిబిలిటీ. అంతేగాని రైతు కన్నీళ్ళ మీద మటుకు మన గ్రామ ప్రజల మధ్య మీరందరూ బాగుండాలని నేను కోరుకున్నాను. అందుకు నేను పోరాటం చేశాను, అందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను.
రేపొద్దున నిజంగా ఒక గొప్ప ప్రాజెక్ట్ వస్తే మనకు అవసరం అవుతుంటే నేను వస్తాను ఇక్కడ బయటకు వచ్చి అమ్మా ఇది ఈ ప్రాజెక్ట్ ఇస్తే చాలా మంచిది, దాంట్లో కూడా ఏదో ఇష్టారాజ్యంగా మీకు ఇచ్చి 10,000 50,000 ఇస్తాం మీరు వెళ్ళిపోయి కాదు, ఎంత న్యాయం జరగాలో నేను ఈరోజు మాట ఇవ్వలేను. కానీ అలాంటి పరిస్థితులు వస్తే నేను వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు అందరూ సంతోషంగా ఒప్పుకుంటే అలాంటి ప్రాజెక్ట్స్ కూడా నేను పెట్టుబడి వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు, పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు కావాలి. కానీ అందరూ కరప్షన్తో నిండిపోయారు, పొలిటికల్ కరప్షన్ తోటి. ఒకవైపేమో రాజకీయ నాయకులు వేల కోట్లు వాళ్ళ పిల్లలకి సరిపడంత భూములు ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ అరెకరం ఉన్న భూములు మీరు వెళ్ళిపోయి రోడ్ల మీదకి వెళ్ళిపోండి, మీ భూములు మాకు ఇచ్చేది మేము పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటాం. ఎప్పుడు కట్టారు మీరు? ఇవన్నీ నాకున్నాయి ప్రశ్నలు. నేను ఎందుకు వచ్చానంటే మీ అందరినీ ప్రత్యక్షంగా తెలుసుకుని ఇవన్నీ హైదరాబాద్ లో కూర్చొని నేను అడగలను, కానీ ప్రత్యక్షంగా వచ్చి మీకు బాధల కష్టాలు తెలుసుకొని అప్పుడు నేను వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడతాను. గుడాకని భూమిని తీసుకున్నారండి. అది ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల క్రితం గుడాకని భూమి, అది ఇప్పటికి కూడా డెవలప్ లేదు. ఒక చిన్న సైజు అడవిలాగా అమరావతి టౌన్షిప్ అంటారండి. 370 ఎకరాలు అమరావతి టౌన్షిప్ కింద 1986లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున తీసుకుందండి. ఇవాళకి దాంట్లో ఒక్కొక్క రైతుకి 4 సెంట్లు స్థలం ఇస్తా అన్నారండి, ఇవ్వలేదు. ఇప్పటికి మొన్న 2013లో బైపాస్ రోడ్డు తీసుకున్నారండి. ఇది 3వసారి అండి. ఒక గ్రామంలో ఎన్నిసార్లు తీసుకుంటారండి? ఒక గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కింద ఎన్నిసార్లు తీసుకుంటారు? ఇది 3వసారి సార్. అందుకని మాకు బాధ వేస్తుంది సార్. కాబట్టే మేము పవన్ కళ్యాణ్ గారు రావాలి, మా బాధను అర్థం చేసుకోవాలని చెప్పని ఈ రాష్ట్రంలో ఫస్ట్ సారి రోడ్డు మీదకి వచ్చిన మేమే సార్. అంటే నేను వాళ్ళని అడిగాను సార్, 90 అందరు నేను మంత్రులందరితో మాట్లాడా. నేను రాజకీయాల్లో వచ్చి నాకు ఎవరు స్నేహితులు లేరు. నేను వచ్చిందే ప్రతి ఒక్కరు సంతోషం ఉండాలి, ప్రజలు ఆనందం కోసం నేను వచ్చింది, మీ అందరి ఆనందం కోసం. మంత్రులందరితో మాట్లాడా. వాళ్ళు ఏమంటారంటే అందరూ సంతోషం ఇచ్చేసారండి, అసలు ఊళ్ళో ఉన్నదని వచ్చిన సమస్య అది వైఎస్ఆర్సీపీ గ్రామాలు లేదంటే వేరే గ్రామాలు అన్నారు. అది వచ్చి సార్ నేనేమంటానంటే ఇది వైఎస్ఆర్సీపీ గ్రామం కూడా అవ్వచ్చు, నాకు దానికి ఇబ్బంది ఏం లేదు. ఒకళ్ళు అయినా కానీ సంతోషమే. ఇది వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన గ్రామం అయినా నాకేం ఇబ్బంది లేదు, సంతోషమే. ఇది వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన గ్రామం అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇది మన దేశం, మన ఊర్లో వర్గాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నష్టం రాకూడదు ఎవరికి. నేను అందుకని దానికి కూడా ఓకే. సో నేను అడిగాను ఇట్లాగా నా ఫ్లెక్సీ పెట్టి పవన్ కళ్యాణ్ నువ్వు అడిగావు కదా ప్రశ్నిస్తాను రా అంటే, నేను అడిగా ఏంటి ఇట్లా అంటే, నేను చాలాసార్లు ఫోన్ చేసి కనుక్కున్నా, లేదు ఉంది ఈ సమస్య ఉంది ఇక్కడ, ఇవన్నీ తెలుసుకొని నేను ఒకసారి వచ్చి మాట్లాడి దీనికి భవిష్యత్తులో నేనేం చేయబోతాను, అసలు ల్యాండ్ పూలింగా, భూ సమీకరణ, భూసేకరణ చట్టమా? భూ సమీకరణ అయితే ఇష్టపడి ఇవ్వాలి, భూసేకరణ అయితే బలవంతం తీసుకుంటే దానికి పోరాటం చేస్తాం. ఎలాంటి పోరాటం అంటే కూర్చోబెట్టి ఒక 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పదవిలోకి వచ్చి మీ భూములు మీకు అప్పగిస్తాననే మాట కూడా నేను ఈ క్షణం నుంచే మాట్లాడతాను. నేను రేపు మాట్లాడతాను, సంవత్సరం తర్వాత మీకు న్యాయం చేస్తానని అంటా. ఈ క్షణం నుంచే నేను మీ వెంట నిలబెడతాను. మిమ్మల్ని బలవంతం మీ భూములు ఎవరు లాక్కోవడానికి నాకు ఇష్టం లేదు. మాకు ఉంది 1/2 ఎకరం పొలం. దాంట్లో మల్లెలు, జాజులు, కాగడాలు
మూడు పంటలు వేసాము. దానికి ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మల్లెపూలు ఉంటాయి, వర్షాకాలం వచ్చిందంటే జాజులు ఉంటాయి, చలికాలం వచ్చిందంటే కాగడాలు ఉంటాయి. ఈ 3 పంటల మీద మా జీవనాధారం గడుపుతున్నాము. ఈ జీవనాధారం మీద దీంట్లోనే పిల్లల్ని చదివించుకోవటం కానీ మా కుటుంబం గడపటం కానీ జరుగుతుంది. కానీ ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపటి ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. రాజధానిలో మనం పొలం ఇచ్చామంటే కుటుంబానికి ఒక ఉద్యోగం అంటున్నారు. కుటుంబానికి ఉద్యోగం అంటే ఇవాళ మనం పొలం పని చేసుకొని ఆ పూలు కోసుకొని గడిపితేనేగా పిల్లల్ని చదివించుకునేది. ఆ పిల్లలకి చదువు లేకపోతే రేపటి పరిస్థితి ఏంటి? మేమంటే ఎలాగో పూలు కోసుకొని బతుకుతున్నాం, రేపు ఆ పిల్లలు పూలు కోసేవాళ్ళు కాదు. అటు సగం చదువు ఆగిపోయి ఇటు ఏమీ లేక మా పిల్లల భవిష్యత్తు ఏంటి? చెప్పారు మీరు నిలబట్టండి. లో 2 ఎకరాల్లో ఎకరం 20 సెంటు తీసుకున్నారు. ఉన్న 80 సెంట్లోనే చదువుల గురించి ఆలోచించాలంటే అసలు మీరు భయపడకుండా మీరు ధైర్యం ఉండండి. మీ పొలాలు ఎవరు లాక్కోరు, మీ పొలాలు ఎవరు లాక్కోరు. భయపడు. అర్జెంటుగా నేను కోసం వచ్చాను. మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను. మీకు న్యాయం జరిగే వరకు మీ భూములు లాక్కోవడానికి నేను ఒప్పుకోవట్లేదు. అది భూ సమీకరణ అయినా సరే, భూ సేకరణ అయినా సరే. అసలు ఇంత రాజధాని కావాలా లేదా అన్నది నేను మాట్లాడతాను. అభ్యంతరం ఫారాలుగా 9-2 ఫారాలు ఇచ్చాం. మేము ఇవ్వట్లేదు మీకు భూమి అని. మేము 9-2 ఫారాలు ఇచ్చినా కూడా 2 రోజులు ఉందనంగా మీ పొలాలు ఇవ్వకపోతే మాత్రం పోతాయి అని నేను చేస్తాను. పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మిమ్మల్ని బెదిరిస్తే మీరు బెదరాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బెదిరిస్తే నేను మీ తరపు లేను. వాళ్ళు వచ్చి బెదిరించడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం. అంతేగాని ఇష్టాన్ని కూర్చోబెట్టి మేము అనుకోని మేము భూమి సేకరిస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయి ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి. మీరు భయపడకండి. నేను ఈరోజు చెప్పి వెళ్ళిపోతున్నాను కదా. నేను జనరల్గా ఒక మాట ఇస్తే నేను ఆ మాట పోరాటం చేయగలంటే నేను మాట ఇస్తాను, లేదు నేను మాట ఇవ్వను. ఈ భూసేకరణ చట్టం కోసం ఇన్ని వేల ఎకరాలతో కూడిన 33,000 ఎకరాలతో కూడిన రాజధాని అవసరమా లేదా అన్నదే ఫస్ట్ ఆలోచన. నేను అందరితో మాట్లాడతాను. ముందు మిమ్మల్ని ఎవరు బెదిరించినా సరే మీ భూములు మీరు అప్పగించకండి. ఒకవేళ బలవంతంగా వాళ్ళు బోర్డులు పెడితే ఆ తర్వాత ఏం చేయాలో నేను కూడా చెప్తాను. జై హింద్.